మామూలు రూట్ మీదకి వేసుకో, ఎక్కడ ఫంక్షన్ చూస్తాను సార్ అట్లా మళ్ళీ తిరగదు నాకు తిరా కొద్ది సైడ్కి రండి అన్నా, రానిచ్చండి ఇటు రానిచ్చండి రావాలి నా వాళ్ళ బొమ్మ సైడ్ కన్నా సైడ్ నుంచి సార్ కొద్ది ఒక్క నిమిషం చూడండి ఓకే ఓకేనా రండి అన్నీ ఆడకేనా పక్క రావాలా రానండి అన్న బాబులు రండి అందరూ ఆడ పోదాం పండన్న మీటింగ్ స్టార్ట్ అవును మీటింగ్ టైం సైడ్కి మళ్ళీ ఆడ కొట్టబాకనా రా పక్కన అలంకరించవలసిందిగా కోరుతున్నాం. తిరుపతి జిల్లా క్రిస్టియన్ మైనార్టీ సంఘ అధ్యక్షుడు తాతపూడి ఇస్రాయల్ కుమార్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. తెలుగు రైతు గూడూరు వేల అధ్యక్షుడు శ్రీ బొమ్మిరెడ్డి పెంచరెడ్డి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. గూడూరు అట్రాసిటీ మానిటరింగ్ సంఘ సభ్యులు శ్రీ యేసుబాబు పెంచరెడ్డి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. తిరుపతి జిల్లా నియోజకవర్గం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ సెల్ వేదికను అలంకరించవలసిందిగా గూడూరు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు శ్రీ సోమిశెట్టి చంచరామయ్య గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. గూడూరు నియోజకవర్గపు తీర్మానానికి సిద్ధంగా ఉన్నటువంటి
గూడూరు ఏఎంసీ అధ్యక్షులు గారి భర్త గారైనటువంటి పట్టాభి రామరెడ్డి గారిని వేదికను అలంకరించారు. గూడూరు పట్టణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు ఏ మస్తాన్ నాయుడు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాను. నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ గూడూరు బ్రాంచ్ మేనేజర్ శ్రీ మేకల హరికృష్ణ కుమార్ గారిని వేదికను అలంకరించారు. శ్రీ యనమల నారాయణ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాను. అయిపోయిన వాళ్ళు పక్కే రండి. తిరుపలన్నా అప్పుడు సైడ్కి 1/1 నిదానంగా అండి. ఒకరు సైడ్కి రండి. తిరుపలన్నా సైడ్కి ఉంటాయి కదా. ఏం చేయలేం. ఐబ్రోలు రండి అన్న, సైడ్కి రండి. పైకి ఎక్కువ సభను ప్రారంభిస్తున్నామని అందరికీ తెలియజేస్తూ మీరు మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ప్రార్థిస్తున్నామయ్యా. మీటింగ్ అవగానే మీరు వచ్చి సన్మానించవచ్చు. చైర్పర్సన్ పర్సన్ ఇద్దరు కూడా. సేకరణ అలా చాలా మళ్ళీ పెట్టుకున్నావా? కావాలా సైడ్కి రండి. మళ్ళీ కాసేపు ఆగండి అన్న. మీరు ఆలోచించు రైతు దీనికి నియమించడం జరిగింది. వీరు రైతులుగా ఉండి రైతులతో ఉన్నటువంటి మమేకమై రైతు సేవ చేయగలని ఆశించి వీరి ఈ యొక్క చైర్పర్సన్ ఇద్దరు పర్సన్ ఇన్ఛార్జ్ నియమించడం జరిగింది. ఈ యొక్క సొసైటీల గతంలో ప్రతి 2-3 గ్రామాలకు సంబంధించి పిఎస్సి ఉంటే నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తరువాత జనసేన శాఖ మంత్రులు అజిత్ గారికి, లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మోడీ గారికి అందరికీ మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నాం. చైర్పర్సన్ గా ఎన్నికైనటువంటి శ్రీ అల్లూరు కరుణాకర్ రెడ్డి గారిని సందేశించవలసిందిగా మీరంతా మీరు కూర్చోవలసిందిగా ప్రార్థిస్తున్నాం. దయచేసి కాసేపు గౌరవనీయులు గూడూరు శాసనసభ్యులు డాక్టర్ వాసు శ్రీకుమార్ గారికి
మరియు చైర్పర్సన్ రత్న రవీంద్రెడ్డి గారికి, దువ్వూరు రవీంద్రెడ్డి గారికి మరియు వేదిక అలంకరించిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం. మండలంలోని అన్ని గ్రామాలు మరియు మున్సిపాలిటీ మొత్తం కలిపి ఒక సంఘము. ఇది స్థాపించింది 1906లో స్టార్ట్ అయింది. 1906లో స్టార్ట్ అయింది. దీనికి ఫైనాన్స్ బ్యాంక్ వచ్చి గూడూరు సహకార బ్యాంకు. మొత్తం సభ్యులు వచ్చి 5,409 మంది. దీంట్లో యాక్టివ్ మెంబర్లు వచ్చి 2,227 మంది. ఇన్యాక్టివ్ మెంబర్లు వచ్చి 3,127 మంది. దీంట్లో సభ్యులకి రుణాలు ఇచ్చింది స్వల్పకాలిక రుణములు 7,61,79,000. దీర్ఘకాలిక రుణములు వచ్చి 82,77,969. ఎస్టీ ఆధారంలో వచ్చి 18,91,69,911. గోల్డ్ తాకట్టు పెట్టుకుని దాని మీద ఇచ్చిన రుణాలు వచ్చి 23,43,016. టోటల్ అవుట్ స్టాండింగ్ 8,04,01,857. మనం సొసైటీ తరఫున ఎరువుల వ్యాపారము, ప్రధానమంత్రి జన ఔషధి మందులు కొనుగోలు వ్యాపారము, ధాన్యం కొనుగోలు కేంద్రాలు చేస్తున్నాము. 23-24 సంవత్సరాలకు సంఘము 1,39,00,000 ఎకరాలు సంపాదిస్తున్నాము. 1,30,00,000. గూడూరు రూరల్ పార్టీ అధ్యక్షుడు కొండూరు వెంకటేశ్వరరావు గారిని సందేశించవలసిందిగా కోరుతున్నాను. గూడూరులో 24 సొసైటీ అధ్యక్షుడిగా రమణాథ్ రెడ్డి గారు శ్రీమాన్ కమిటీలో రూపాయలు ఇస్తే ఒక చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు కట్టిస్తే ఈరోజు 4,000 రూపాయల పెన్షన్ 1,400 రూపాయలు ఎంత డబ్బులు పెరిగిందో ఎన్డీఏ కూటమికి తెలిస్తే నెలత వికలాంగులకి 6,000 రూపాయల పెన్షన్. వీళ్ళేదో వచ్చి వస్తారంట అవ్వండి కానీ మా ఎమ్మెల్యే గారికి వస్తాం, ఏ ఊరికి పోదాం, మేము చేసిన అభివృద్ధి చూద్దాం. ఈరోజు 15 కోట్ల మండలాల్లో గవర్నమెంట్ సిసి రోడ్లో ఓపెనింగ్ చేశాడు ప్రారంభం. మళ్ళీ 15 కోట్లు శంకుస్థాపన చేస్తున్నాడు. మీరు ఎక్కడైనా ఒక తట్ట పట్టేసిన దాఖలా ఉందా? మీరు ఎందుకైనా అవాంతరంగా దొరికేదే? మీ నిజాయితీ మీరు తెలుసుకోవాలా, దాన్ని అభివృద్ధి సంతోషపడాలా. అది ఎవరైనా మేము ప్రతిరోజు గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపాలని మా ఎమ్మెల్యే గారి సహకారంతో, మాజీ ఎమ్మెల్యే గారి సహకారంతో ప్రతిరోజు నిత్యం ధర్నా చేశాం. ఆదివారం సాయంత్రం ప్రతి ఒక్కరు మీరు దేశపతి తిరుపతిలో కలిపి ఈ గూడూరు ప్రజలు అన్యాయం చేసింది మీరు మాట్లాడే హారతి ఎక్కడ ఉందని తెలియజేయాల్సిన బాధ్యత మీద ఉంది. అది మాకు మీకు ఈరోజు ప్రతి ఎమ్మెల్యే గారు, మా ఎమ్మెల్యే గారు మంత్రి పదవి కూడా నాకు అవసరం లేదు, ఆ గూడూరుని నెల్లూరులో కలిపితే చాలని కనుక మా సునీల్ కుమార్ గారికి. అది ఈరోజు కూడా గూడూరుని జిల్లాలో కలిపేదానికి కూడా గూడూరు జిల్లా చేసేదానికి కూడా ప్రయత్నం చేస్తారు. చంద్రబాబు నాయుడు కూడా కోడేటి గారి ఎమ్మెల్యే గారు మంత్రులందరినీ కలిసి సమిష్టిగా పనిచేసి యువనాయకుడు మన సునీల్ కుమార్ గారు లోకల్ ఎమ్మెల్యే కాబట్టి మన బాధలన్నీ తెలుసు కాబట్టి లోకల్ వాళ్ళకి రాసేది ఎవరో వలసించిన వాడికి ఏముందో వస్తారో పోతారో మన బాధలు మనం పడాలా. అది తెలుసుకోవాల్సిన బాధ్యత రైతులు, పేద ప్రజలు అందరూ తెలుసుకొని ఎవరు పని చేస్తారో వాళ్ళు ఎన్నుకోవాల్సిన బాధ్యత మన ఉంది. సొసైటీలో కూడా ఎక్కడ చిన్న మిస్టేక్ కూడా జరగకుండా చేసే బాధ్యత మన సునీల్ కుమార్ గారు ఉంది. సొసైటీ అధ్యక్షుడు తెలియజేస్తూ ఈ అగ్రికల్చర్ ఏడీ గారు కానీ ఏవో గారు కూడా చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని తెలియజేస్తూ ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసిన శాసనసభ్యులు సునీల్ కుమార్ గారికి, అలాగే అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న రమణాథ్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇద్దరు రవీంద్ర రెడ్డి గారికి ఇచ్చేసిన అందరికీ నమస్కారం. ఈ సొసైటీ మంచి ప్రేమ సొసైటీ. గతంలో ఈ సొసైటీ నుంచి ఎరువులు కానీ వ్యవసాయానికి సంబంధించిన విత్తనాలు కానీ అవన్నీ ఉపయోగించుకున్న రైతులు చాలా మంది ఉన్నారు. అదేవిధంగా ఈ సొసైటీకి మంచి పేరు తెచ్చింది. ఈ సొసైటీని ఇంకా ముందుకు తీసుకెళ్ళి మన ఎమ్మెల్యే గారికి మనకి మంచి పేరు తెస్తారని ఈ అధ్యక్షులు గారిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకి ధన్యవాదాలు సమర్పిస్తాను. ముందుగా ఈరోజు గూడూరు 24 సొసైటీ కమిటీ నూతన ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారికి, అదేవిధంగా ఈరోజు 24 సొసైటీ అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి రమణాథ్ రెడ్డి గారికి, కమిటీ సభ్యులు రవీంద్రన్న గారికి, అదేవిధంగా డాక్టర్ రవీంద్రన్న గారికి శుభాకాంక్షలు తెలుపుతూ, అదేవిధంగా మన పట్టణ అధ్యక్షులు పులిమి శ్రీనారాయణ గారికి, మన
మండల పార్టీ అధ్యక్షుడు రామోజీ గారికి, రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ రెడ్డి గారికి, అదేవిధంగా కార్యనిర్వహణ కార్యదర్శి శ్రీలంక కళ్యాణ్ గారికి, వేదికలను చేసిన కూటమి నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు. ఇక్కడికి విచ్చేసినటువంటి మన మండల పట్టణ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల అభిమానులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మన ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక మనకు సొసైటీ, పెద్ద సొసైటీ, పట్టణం, అదేవిధంగా రూరల్ మండలం అంతా కలిపి కూడా సొసైటీ కింద వస్తుంది. కాబట్టి ఈ పెద్ద సొసైటీకి మన ఎమ్మెల్యే గారు మంచిగా ఆలోచించి గౌరవంగా ఈరోజు చెన్నూరుకి ఒక అరుదైన గౌరవాన్ని ఇచ్చినటువంటి మా ఎమ్మెల్యే గారికి చెన్నూరు గ్రామం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మన కమిటీలో ఎన్నికైనటువంటి అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి కరుణాకరన్ కానీ, అదేవిధంగా ఇద్దరు రవీంద్రనాథ్ కానీ, ముగ్గురు కూడా మన సొసైటీ కింద ఉన్నటువంటి రైతులందరికీ కూడా మన ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క సదుపాయాన్ని కూడా అందించి మరొకసారి మన ఎమ్మెల్యే గారి గౌరవాన్ని ఇంకా రెట్టింపు చేసే విధంగా వాళ్ళు చేసే పని చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. కరుణాకర్ రెడ్డి గారికి, రవీంద్ర రెడ్డి గారికి, మరో రవీంద్ర రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మా కరుణాకర్ ఉన్న ఒక బృహత్ కార్యాన్ని భుజాన్ని వేసుకుంటున్నారు. ఎందుకంటే దేశానికి వెన్నుముక రైతు, రైతే రాజు అనే నానుడి మనం రెగ్యులర్ గా. అయితే రైతులు ఈరోజు చాలా ఇబ్బందులు ఉన్నారు. కానీ వారికి ఆర్థికంగా సహాయం అందించేది ఈ 24 సొసైటీ. గతంలో 3 పెద్ద సొసైటీని పెంచేసి ఈరోజు ఒక్క సొసైటీగా ఇక్కడ జరిగింది. దానికి రాజు కరుణాకర్ రెడ్డి గారు అధ్యక్షులుగా, అదేవిధంగా భూమి రవీంద్ర రెడ్డి గారు, అదేవిధంగా పచ్చల రవీంద్ర రెడ్డి గారు, ఇది ముగ్గురు పాలక మండలికి ఏర్పాటు చాలా సంతోషం. ఎందుకంటే వారి ముగ్గురు కూడా మనందరూ సుపరిచితులే. ఇది తెలుగుదేశం ప్రభుత్వం వారిని ఒక మంచి కార్యాన్ని మనకు అప్పగిస్తూ భవిష్యత్తులో రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి అవసరమైనటువంటి సమకూర్చడమైతేమి, ఎరువులు కష్టకాలంలో ఎరువులు సమకూర్చడమైతేమి, ప్రభుత్వం నుంచి సబ్సిడీలో వచ్చేటువంటి ప్రతి వస్తువును వాళ్ళకి అందిస్తూ సకాలంలో వాళ్ళకి అవసరమైన రుణాలను మంజూరు చేయడంలో తగు జాగ్రత్తలు తీసుకొని రైతులకు అండగా నిలవాలని కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సభాధ్యక్షులైన కిరణ్ కుమార్ గారికి, అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు, మన అన్న, మన ఊరు ఎమ్మెల్యే గారికి, డాక్టర్ పాజి సునీల్ కుమార్ గారికి ఆ యొక్క నమస్కారాలు. అదేవిధంగా ఇక్కడ సైనికులు ఉన్న తెలుగుదేశం నాయకులందరూ కూడా ఆ యొక్క నమస్కారాలు. ఇక్కడ గుర్తించిన కుటుంబ సభ్యులందరూ కూడా ఆ యొక్క నమస్కారాలు. ఈరోజు మనకి ఆనందమైన విషయం. ఎందుకంటే రైతులతో సంబంధం ఉన్న వ్యక్తులకి మన ప్రజలు ఈరోజు మన కరుణాకర్ రెడ్డి గారు ఈ పదవులు పొందడం అందరికీ ఆనందమైంది. అదేవిధంగా రైతులుగా మన రవీంద్ర రెడ్డి గారు, అదేవిధంగా ఉపయోగంగా రవీంద్ర రెడ్డి, ఇద్దరు పేరుగా రవీంద్ర రెడ్డి రైతులు కాబట్టి ఇతర కూడా నా యొక్క అభినందనలు. కాబట్టి ఈరోజు అన్న ఇచ్చిన గౌరవాన్ని కాపాడుకోవాలని మేము ముగ్గురికి తెలియజేస్తూ మన ఎమ్మెల్యే గారి గౌరవం ముందుకు తీసుకుపోవాలా, గతంలో లేకుండా రైతులతో సమయం ఉండి రైతులకు కావాల్సింది ప్రభుత్వం ఎక్కువ ఏరియాలు వస్తాయి. అదేవిధంగా అధికారులుగా వాళ్ళకి ఏర్పాటు చేసి వరిపడాలప్పుడు రైతులకి ఏరియాలు ఇవ్వాలని కోరుకుంటూ ఏదైనా తక్కువైనా కూడా ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి చెప్పి తీసేయాల్సిన బాధ్యత ప్రెసిడెంట్ గారికి ఉంది. కాబట్టి ఈ సొసైటీ 1,30 లక్షల ఆదాయాలు ఉందన్నారు. ఇప్పుడే చెప్పాడు. నెక్స్ట్ దిగే లోపల దాన్ని 5 కోట్లు ఆదాయం చేయాలని కోరుకుంటూ ఈ వ్యాపారం చేసిన పెద్దలకి ధన్యవాదాలు తీసుకుంటాం. పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఊరూరు 24 సొసైటీ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ప్రమాణ స్వీకారం చేసినటువంటి పెద్దలందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, చైర్మన్ అయినటువంటి మన కరుణాకర్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మెంబర్స్గా ఎన్నికైనటువంటి రవీంద్రకి మరి ఇంకొక రవీంద్రానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగం మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈ సంవత్సరం డ్రోన్స్ ఉపయోగించి ఈ టెక్నాలజీ వ్యవసాయ రంగంలో తీసుకొస్తుంది. కావున ఈ యొక్క అవకాశాన్ని మన రైతులకి తెలియజేసి వ్యవసాయ రంగంలో నైపుణ్యమైనటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చి ఈ యొక్క ప్రభుత్వానికి మంచి పేరు కావాలని
కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రైతులకి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, వేదిక మీద ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకి, ముఖ్యంగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి 24 సొసైటీ అధ్యక్షులు కరుణాకర్ గారికి, అలాగే డైరెక్టర్లు రవీందర్ రెడ్డి గారికి, మరో రవీందర్ రెడ్డి గారికి అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మా గూడూరు ఎమ్మెల్యే పనిచేసే సునీల్ కుమార్ గారి సహాయ సహకారాలతో ఈ 24 సొసైటీ అధ్యక్షులుగా ఎన్నికైన కరుణాకర్ గారు అయితేనేది, డైరెక్టర్లు రవీందర్ రెడ్డి గారు అయితేనేది, వీరందరూ తెలుగుదేశం పార్టీ యొక్క కార్యక్రమాన్ని రైతులందరికీ అందించి, అలాగే తెలుగుదేశం పార్టీ యొక్క ఇమేజ్ని పెంచే విధంగా పనిచేయాలని, తద్వారా గూడూరులో సునీల్ కుమార్ గారికి ఎమ్మెల్యేగా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ కరుణాకర్ గారికి, గూడూరు రవీందర్ రెడ్డి గారికి, మరో రవీందర్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చేసినటువంటి మన శాసనసభ్యులు సునీల్ కుమార్ గారికి, అధ్యక్షత వహించినటువంటి కరుణకి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, వేదిక ముందు ఉన్నటువంటి రైతులకు అందరికీ కూడా నా నమస్కారాలు. చాలా సంతోషం. మనం 10 సంవత్సరాల తర్వాత ఈ సొసైటీలో మనం ఇక్కడ మన తెలుగుదేశం పార్టీ తరఫున ప్రెసిడెంట్గా అడుగు పెట్టడం చాలా సంతోషించదగ్గ విషయం. ఈరోజు ఫ్రీడమ్ కమిటీగా నియమించారు కరుణాకర్ రెడ్డి గారిని, బత్సల రవీందర్ రెడ్డి గారిని, దువ్వూరు రవీందర్ రెడ్డి గారిని. ఈ కమిటీలో చైర్మన్గా కరుణాకరన్ని పెట్టడం జరిగింది. దీంట్లో కరుణాకరన్కి బాగా సొసైటీలో ఎక్కువ, చెన్నూరు సొసైటీలో ఎక్కువగా హైదరాబాద్ సంబంధాలు ఉన్నందువల్ల ఆయనకి అనుభవజ్ఞుడు. అదేవిధంగా బత్సల రవీందర్ రెడ్డి కూడా మేమందరం కూడా ఇక్కడ డైరెక్టర్గా పనిచేసాము. ఆయన కూడా ఇక్కడ రైతులు సాధక బాధకాలన్నీ కూడా ఆయనకు తెలుసు. అదేవిధంగా దువ్వూరు రవీందర్ రెడ్డి కూడా రైతు, ఇక్కడ రైతులతో సంబంధాలు ఉన్నవాళ్ళు కాబట్టి వీళ్ళు ముగ్గురు ఒక మాట మీద ఉంది, రైతులకి మంచి చేయాలనే మంచి సదుద్దేశంతో రుణాలైతేనేని ఇక్కడ రైతులకి యూరియా, ఈ పాస్పెట్లు ఎక్కువ మన సొసైటీలో రైతులకి, అందులో పెద్ద సొసైటీ గూడూరు మండలం, గూడూరు టౌన్ అంటే పెద్ద సొసైటీ కాబట్టి బాగా రైతులకి అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు పరిష్కరించి వాళ్ళకి రావాల్సిన ఎరువులు అన్నీ కూడా ఇచ్చి మంచి పేరు తీసుకురావాలా. గతంలో సొసైటీలో కూడా ఈ ఓటర్ లిస్టును కూడా 10 సంవత్సరాల క్రితం వాళ్ళు అవకతవకలు చేసి ఈ గ్రామంలో ఓట్లు ఇంకో గ్రామంలో అంటే అనుకూలంగా ఆ రోజంతా మేము పోటీలు చేసి ఒకసారి గెలిచి ఒకసారి ఓడిపోయిన వాళ్ళం కాబట్టి ఇవన్నీ కూడా ఈ లిస్టులన్నీ కూడా పెట్టుకొని గ్రామం వైజు ఓటర్ లిస్టులు తయారు చేసుకొని మనం నెక్స్ట్ ఏదైనా ఎలక్షన్స్ జరిగినా కూడా మనం పోటీ చేసి మనం ఈ వ్యవసాయ పరపతి సంఘాన్ని గెలిపించుకునే దానికి కృషి చేసేటట్టుగా ఈ కమిటీ పనిచేస్తుందని చెప్పని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ కుటుంబ సొసైటీ కార్యక్రమాన్ని చేసినటువంటి ముఖ్య అతిథి శ్రీ పాసల సునీల్ కుమార్ గారికి నా ధన్యవాదాలు. అలాగే వేదిక పెద్దలకు, ముందున్న పెద్దలకు, రైతు సోదరులకు అందరికీ నా ధన్యవాదాలు. ఈ సొసైటీ వల్ల రైతులకి ఎలాంటి సమస్య ఇచ్చినా అందరూ కృషిగా ఉండి చైర్పర్సన్తో అనుకూలంగా ఉండి రైతులకు అందుబాటులో ఉండి ఎరువులు అయితేనే, లోన్లు అయితేనే తప్పకుండా పాటిస్తారని అందరి ముందు ప్రమాణం చేస్తున్నాం. శ్రీ సునీల్ కుమార్ గారికి, నియోజకవర్గ శాసనసభ్యులు మా సోదరులు పాసల సునీల్ కుమార్ గారికి, తదితర వేదికను అలంకరించిన పెద్దలకి, సహకార సంఘ నా సహచరులుగా ఎన్నికైనటువంటి ఈ కరుణాకరన్ గారికి, రవీంద్రన్ గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి రైతులకి, పుత్రులకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ సహకార సంఘాలు అనేటివి భారతదేశంలో రైతుల అవసరాలు పెంచడం కోసం ఆనాటి పరిస్థితులకు అనుకూలంగా రైతులకి బ్యాంకింగ్ వ్యవస్థ దూరంగా ఉండేటప్పుడు ఆ రోజు నేషనలైజ్డ్ బ్యాంక్స్ అంతా రైతులకు ఉపయోగకరంగా ఉండేది కాదు. ఆ పరిస్థితుల్లో ప్రతి ఒక్క రైతుకి
ఈ సహకార సంఘాల ద్వారా మేలు జరగాలని భారత ప్రభుత్వం అప్పట్లో ఈ సహకార సంఘాలని ఏర్పాటు చేసింది. ఈ సహకార సంఘాలు కాలక్రమేణా ఎంతో కొంత రైతులకు ఉపయోగపడుతున్నాయి. కానీ ఇప్పుడు ఈ రైతులకి అనుకూలంగా రైతులకి ఏ విధమైనటువంటి అవకాశాలు తీర్చాలో అటువంటి సబ్సిడీలు కానీ ఎటువంటి ఇది జరగలేదు గత ప్రభుత్వంలో. తెలుగుదేశం ప్రభుత్వం రైతు ప్రభుత్వం, తెలుగుదేశం రైతు ప్రభుత్వం ఇక్కడ రైతులకి అనుకూలంగా ఉండేటువంటి ఇప్పుడు ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ గూడూరు సహకార సంఘంలో రైతులు అయినటువంటి మమ్మల్ని ముగ్గురిని ఇక్కడ సభ్యులుగా నియమించినటువంటి మా ఎమ్మెల్యే గారు నేనెంతో కొంత రైతులకి మేలు చేస్తామని, ప్రతి రైతుకి ఎవరికి ఇక్కడ ఏమి పాఠశాలకి ఏమి ఉండదు, ఏ రైతుకైనా సరే ప్రతి రైతుకి న్యాయం చేసేదానికి ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా ఈ సహకార సంఘంలో ఇప్పుడు లోన్లు ఎరువులు ఇస్తున్నారు. ఇంకేదన్నా ఇవ్వడానికి పెస్టిసైడ్స్ కానీ ఇంకేదైనా రైతులకు ఉపయోగపడే వస్తువులు కానీ ఇంకేమైనా చేయగలుగుతామా? ఇంకేమన్నా మా ఎమ్మెల్యే గారి సహకారం తీసుకొని అదేవిధంగా ప్రభుత్వ సహకారం తీసుకొని ఇంకేదైనా చేయగలిగితే, ఇంకేదైనా అవకాశాలు ఉంటే ప్రతి రైతుకి ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్కరికి మీరు కూడా సలహాలు ఇవ్వచ్చు. ఈ విధంగా ఈ సహకార సంఘాన్ని మాకు ఈ రైతులకు ఉపయోగపడుతుంది, మీరు ఈ విధంగా చేయగలిగితే ఇక్కడ ఉన్న స్టాఫ్ కానివ్వండి ప్రతి ఒక్కరు రైతులకి దీంట్లో పూర్తి హక్కు రైతులది. ఇక్కడ 3-1 కమిటీలో లేదంటే ఇక్కడ ఉన్న స్టాఫ్తో కాదు, రైతులకి సహకార సంఘాల మీద పూర్తి అధికారాలు ఉంటాయి. ప్రతి రైతు సహకార సంఘంలో సభ్యుడేను. ఎందుకంటే కష్టపడి పలగను బట్టి పాలను బట్టి చేలలో పంటలు వేసి పంటలు కోసి పంటలు ముడిచి తెల్లని అన్నాన్ని నల్లని బట్టి నుంచి తీసి ప్రజలకు అందించే ప్రతి రైతు ఇక్కడ సభ్యుడే. అందులో ఏ మొహాటం లేదు. ఇక్కడ ఏదైనా అవకాశం ఉంటే రైతులకి ఏదైనా మేలు చేయగలిగే విధానం ఉంటే ప్రతి ఒక్కరు వచ్చి చెప్పొచ్చు. నాకే కాదు మా ఎమ్మెల్యే గారికి కూడా చెప్పొచ్చు. ఇక్కడ ఈ విధమైనటువంటి ఏర్పాట్లు చేస్తే రైతుకు ఉపయోగపడుతుంది అని చెప్పొచ్చు, అది చేయొచ్చు. ఆ విధంగా ప్రతి ఒక్కరికి ఈ సహకార సంఘం ద్వారా ప్రతి రైతుకి మేలు చేసే విధంగా మేమందరం కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. కిరణ్ గారికి, మా అభిమాన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ గారికి, చిత్తరామన్న గారికి, అలాగే రాజు వెంకటేశ్వరరావు గారికి, కిరణ్ గారికి, తర్వాత నా సహచరులు రవీంద్ర రెడ్డి గారికి, డి రవీంద్ర రెడ్డి గారికి, ఇక్కడికి చేసిన పాత తెలుగుదేశం నుంచి నాకు అంత స్నేహంగా ఉన్నామండి. ఈరోజు పార్టీ పదవుల్లో ఉన్నా కానీ ఈరోజు నాకు ఈ పార్టీ ఇంకా ఈ పుస్తక పక్క వేసుకున్నదాన్ని నాకు గౌరవం ఇచ్చేసింది ఈరోజు సునీల్ కుమార్ ద్వారా. అలాగే ఇక్కడికి ఇచ్చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులకి, పార్టీ అధిపతికి నేను అందరినీ తెచ్చాను. పిలవకుండా కూడా కొంతమంది నా ఈ ప్రోగ్రాంకి వచ్చిన వాళ్ళకి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే అధికారులకు కూడా అందరికీ తెలుపుకుంటున్నాను ధన్యవాదాలు. ఈ సొసైటీ గతంలో సొసైటీ అంటే 2 విషయాలు చెప్పాలి. సొసైటీ అంటే ఒక భయం. ఇక్కడ లోన్ తీసుకుంటే గుట్టేకి వేస్తారు, అపరాధం అని ఇంకొకటి ఏదేదో పెట్టి ఒక భయం ఉన్నది రైతులు. ఈ సొసైటీలో 5,000 మెంబర్షిప్ ఉంటే 2,200 వరకే లోన్ తీసుకుని దీన్ని కేవైసీ యాక్టివేషన్ చేసుకుని లోన్ తీసుకుంటున్నారు. 3,000 మంది ఇంచుమించుగా సొసైటీ సైజ్ చూడడం మానేశారు. నేనైతే ఆ ప్లేస్ సెక్రటరీకి చెప్తాను, అది లేదు వారే ఆ లిస్టు తీసి మా తెలుగుదేశం పార్టీ నాయకులకి ఆ లిస్టు ఇచ్చి అందరినీ కేవైసీ చేయించుకొని ప్రతి ఒక్కరిని ఇక్కడ రుణం పొందే సదుపాయం మేమైతే చేస్తాము. దాంట్లో ఎలాంటి డోకా లేదు. మీకు అంతకుముందు మాన్యువల్గా ఉన్నప్పుడు కొన్ని సొసైటీ అంటే ఒక పొరపాట్లు జరిగే గతంలో భయం అనేది ఉంటుంది. ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి ఎవరు మోసం చేయలేదు. నేరుగా మంచి సదుపాయాలతో ఉంటే మీరు ఏం కోరుకున్నా ఖచ్చితంగా చేస్తారు. పొరపాటుగా జరగదు. ఏదన్నా ఉంటే ఫోన్ నెంబర్ అక్కడనే పెడతాము. మీకు ఇక్కడ సమాధానం సరిగా లేకపోయినా మా ముగ్గురులో ఫోన్ నెంబర్లు పెడతాము. ఖచ్చితంగా మీరు అడగండి. మీరు అడిగిన వెంటనే అధికారులు సమాధానం చెప్పి చేస్తాం. రెండో విషయం ఏంటంటే ఈ సొసైటీ చాలా పెద్దది. నాకు కూడా ఒక భయం ఉంది. ఈ రైతు మండలంలో 4 సొసైటీలు కలిపి ఒకే సొసైటీ చేసి పెద్ద సొసైటీకి నాకు ఎవరికి పదవులు ఇస్తూ కానీ రైతులకి సక్రంగా ఎరువులు సబ్సిడీ ద్వారా ఎరువులు వస్తాయి కూడా
ఇట్లా మనం చేయగలమా ఇంత తీసి అధికారులు మనం కూడా నేను ఏవో గారిని అడిగారు లేవంటే వీళ్ళు చెప్తే ఇట్లా మా ఎమ్మెల్యే గారు చెప్పారు 374 రూపాయలు ఏదో ఉంది సార్ నాకు 2 రోజులు సొసైటీకి ఖచ్చితంగా మీరు చెప్తే అధికారులకి కలెక్ట్ చేయించండి ఎమ్మెల్యే గారు చెప్పారు నేను ఏవో గారిని అడిగాను చెప్తానన్నాడు. నేనైతే మా ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ ఏంటంటే నాకు ఒక భయం ఉంది ఈ చేయగలమా ఈ రైతులకి ఇవ్వమని. నేను ఎప్పుడు అడిగినా దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు చెన్నూరు పిఠాపురం గోడౌన్లు ఉంటాయి. ఆ రైతులకి ఏంటంటే అక్కడ గోడౌన్స్ ఉంటాయి అక్కడ పెట్టి ఇక్కడ రాకుండా కూడా ఇక్కడ టౌన్లో వాళ్ళకి బయట ఎక్కడ సదుపాయం ఉంటాయి ఆ గోడౌన్లకు కూడా రహదారులు లేవు. నేను ఒక లెటర్ కూడా ఇస్తాను ఇప్పుడు ఎమ్మెల్యే గారికి. ఆ రోడ్లు సరిగా లేవు అవి ఏర్పాటు చేయించి మేము అడిగిన వెంటనే అధికారులు చెప్తే ఎంత ఎరువులు కావాలో అంత ఖచ్చితంగా ఇప్పించే బాధ్యత తీసుకోవాలని నేను మా ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేస్తున్నాను. అది మనకే మేలు అట్లా చేస్తే. తర్వాత గత ప్రభుత్వంలో ఏంటంటే సబ్సిడీలో ఇచ్చే పనిముట్లంతా గ్రూప్ సిస్టమ్ అని ఒక పెట్టారు. గ్రూప్ అంటే ఆ పార్టీలో ఒకటే 100 ఆర్మీ ఒకడే ఉంటాడు గ్రూప్లో సభ్యులు ఉండాలి అట్లుంటారు ఒకటే ఉంటారు ఒకటే వేసుకుంటారు వస్తువులు. మా తెలుగుదేశం ప్రభుత్వం అలాగే ఉండదు. ఎవరైనా కూడా స్వతహాగా పోయి తీసుకొని పనిముట్లు కావాలంటే వాళ్ళే ఆ సబ్సిడీ ఉపయోగించుకొని తిరగలుగుతారు. ఆ పార్టీకి మా పార్టీకి వ్యత్యాసాలు ఇంకా ఎక్కువగా వాళ్ళు విమర్శించుకోలేదు. నేను చేసే మంచి పని లేదు చూసి మాకు మా పార్టీ మీద ఆదరణ చూపాలి అందరూ. అది నేను కోరుకుంటున్నాను అందరికీ. ఇక్కడైతే మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏమున్నా ధైర్యంగా అడగచ్చు. ఖచ్చితంగా మేము చేస్తాం. ఇక్కడ ఏంటంటే 23 కోట్ల రూపాయలు టర్నోవర్తో ఉంది సొసైటీ. 39 లక్షల రూపాయలు ప్లస్లో ఉంది. దీన్ని ఇంకా కూడా పెంపొంది చేస్తాం. ఈ ఇనాక్టివ్ ఉండే సభ్యులందరినీ కూడా యాక్టివ్ ఈకేవైసీ చేయించి వాళ్ళకి రుణ సదుపాయము తర్వాత సబ్సిడీ ఎరువులు అన్నీ కల్పిస్తామని సభాముఖంగా చెప్తున్నాను. చివరిగా నా కోరిక ఏంటంటే నాకు ఈ సొసైటీ చెన్నూరులో నేను ఒకసారి పోటీ వేసి కూడా ఎట్లా చేసుకోవాల్సి వచ్చింది. అది ఒక సొసైటీ. ఇప్పుడు 4 సొసైటీలు కలిపి పెద్ద సొసైటీకి నాకు ఈ బాధ్యతలు ఎమ్మెల్యే పెట్టాడు. ఈ సొసైటీలో ఏంటంటే ఎల్సరి శ్రీనివాసరెడ్డి, చంద్రబాబు వెంకటేశ్వర నాయుడు ఇలాంటి పెద్దవాళ్ళు కూర్చున్న కుర్చీలు తీసుకొచ్చినాను. ఈరోజు నేను ఆడుకుంటానే నన్ను తీసుకొచ్చి ఈ కుర్చీలో కూర్చోబెట్టాడు, బాధ్యత పెట్టాడు. నేనైతే తప్పు చేయను. నేను పార్టీ నాకు రుణం తెచ్చింది. ఎమ్మెల్యేకి నేను రుణపడుతున్నాను. ఆయనకి ఎప్పుడైనా ఆయన ఏంటంటే ఆయన ఎట్లా చెప్తే అక్కడ చేస్తే దానికి నేను సభాముఖంగా చెప్తున్నాను. నేను తప్పు చేసినప్పుడు ఏదైనా అడగచ్చు. ఆయన అడగకపోయినా నేనైతే ఆయన ఏంటంటే ఉంటాను. ఖచ్చితంగా ఆయన ఏం చెప్తే అదే చూసుకుంటూ పొత్తు పార్టీకి ముందుకు. అలాగే ఈ కుటుంబ ప్రభుత్వంలో ఖచ్చితంగా మేము అందరికీ అందుబాటులో రైతులు చేస్తామని సభాముఖంగా అందించి ఆ ఎమ్మెల్యే గారిని ఒకటే కోరుకుంటాం. మేము అడిగినప్పుడు అర్థం చెప్పుకుంటాం. మాకు ఆ ఎరువులైతే ఏమైతే సబ్సిడీ ఉంటాయో అవి సహాయం చేయాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై ఈరోజు 24 సొసైటీ అధ్యక్షులు నంబర్పల్లి భాస్కర్ రెడ్డి గారికి, అలాగే పెద్దలు ఈనాటి ఈ యొక్క సహకార సంఘ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మా కరుణాకర్ రెడ్డి గారికి, అలాగే మా మానవయ్య గారు రోజుల్లో కూడా మంచి ఫాలోయింగ్ ఇచ్చినటువంటి పెద్ద మనిషి మా రవీంద్రన్న, అట్లాగే నా తమ్ముడు నన్ను వెన్నంటి ఎలక్షన్లో నాతో కష్టపడి పనిచేసినటువంటి మా దువ్వూరు రవీంద్ర రెడ్డి గారికి, అలాగే వేదిక ఉన్నటువంటి పెద్దలు పార్టీ అధ్యక్షులు మా రాజు గారికి, టౌన్ పార్టీ అధ్యక్షులు మా చైర్మన్కి, పెద్దలు కాబోయే మార్కెటింగ్ కమిటీ వైస్ చైర్మన్ మా చెంచురామయ్య గారికి, అలాగే మా ఇజ్రాయల్ గారికి, మా చెంచురామయ్య గారికి, మా అగ్రికల్చర్ రెడ్డి గారికి, మా వెంకటేశ్వర నాయుడు గారికి, అలాగే పెద్దలు అన్న చెన్నై గారికి, సురేంద్రకి, మా మస్తానాయుడు గారికి, అలాగే మా పెంచయ్య గారికి, మా చంద్రనీలకి, మా జనసేన మనోజ్ గారికి, మా రాఘవరెడ్డి గారికి, ఇక్కడికి వచ్చినటువంటి అధికారులకి, అలాగే వ్యవసాయదారులకి అందరూ కూడా నా నమస్కారం. ఎందుకంటే ఇది పెద్ద సొసైటీ, 24 సొసైటీ అంటే గూడూరులో అతి పెద్ద సొసైటీ. చాలా మంది పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా ఇక్కడ సొసైటీ అధ్యక్షులుగా పనిచేశారు. నాకు తెలిసి ఏంటంటే పెద్దలు ఎలసిరి శ్రీనివాసరెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. అంతకుముందు కూడా గూడూరు రాజకీయాలంతా ఆయన కొనసాగిల్లో జరిగేటివి. ఎందుకంటే చెన్నూరు అంటే
గుర్తింపు వచ్చిందంటే కేవలం వైఎస్ఆర్ ఆ మూడింటి వల్లే చిన్నోడంటే గుర్తింపు వచ్చింది. అప్పుడు మేము కూడా కౌన్సిల్ టికెట్ కావాలన్నా, ఎంపీటీసీ టికెట్లు కావాలన్నా, జెడ్పీటీసీ టికెట్లు కావాలన్నా నేరుగా పెద్ద దగ్గర కూర్చుంటే ఆయన చెప్పిన వాళ్ళకి ఆ రోజు దుర్గాప్రసాద్ గారు కూడా ఇచ్చేవాళ్ళు. ఎందువల్లంటే ఆయన ఆ విధంగా పనిచేశాడు. పేదవాళ్ళ విషయంలో ఎక్కడ కూడా రాజీ పరిస్థితి లేదు. నేరుగా వచ్చి ఏ సమస్య ఉన్నా కానీ నేరుగా పోలీస్ స్టేషన్ మీద కూర్చొని ఫోన్లు చేస్తాడు, లేదా ఇక్కడ కూర్చొని ఫోన్లు చేస్తాడు. ఎందువల్లంటే ఆయన అట్లాడు కాబట్టి ఈ రోజు కూడా ఆయన పేరు మర్చిపోలేము. కాబట్టి ఇది మొన్న కర్ణాకర్ చెప్పాడు, గతంలో ఎల్ఎస్వి శ్రీనివాస్ రెడ్డి గారు చేసినటువంటి మంచి పనులు ఈ గూడూరులో రాపూర్ ఎమ్మెల్యే అయినా గూడూరుని తన సొంత నియోజకవర్గంగా చూసుకొని మా అందరం కూడా నా మున్సిపల్ ఎలక్షన్లో మేము పైనకి జీప్ మీద ధనం పెడతా ఉంటే లుంగి కట్టుకొని ఎక్కట్టుకొని మొత్తం అన్ని మురికి వాళ్ళు తిన్నటువంటి ఏకైక వ్యక్తి మా వైఎస్ఆర్ గారు అని చెప్పి నేను తెలియజేస్తాను. ఆయన్ని ఖచ్చితంగా కలుసుకోవాలా. ఎందువల్లంటే ఆయన ఆ విధంగా కొత్త వాళ్ళని ప్రోత్సహించేటువంటి మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి. ఆయన కూడా చెన్నూరు కాబట్టి చెన్నూరుగా ప్రత్యేకత ఉంది కాబట్టి నేను 24 సొసైటీ అధ్యక్షుడుగా మా కర్ణాటకానికి ఆ ఊర్లో ఇవ్వడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందువల్లంటే మంచోడు, ఎలక్షన్లో నిజంగా కష్టపడి చేశాడు. నాకు అందరూ మా రవీంద్రనాథ్ కూడా అంత కష్టపడి చేశాడు. మా రవి అయితే ఇంకా బ్రహ్మాండంగా కష్టపడి చేశాడు. నేను ఎక్కడ పదవులు ఇచ్చినా కష్టపడి పనిచేసిన వాళ్ళకి పదవులు ఇస్తున్నాను తప్ప ఏదో వేగంగా ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి నేను చేయను. ఎందువల్లంటే నాకు తెలిసి నేను చూసా, నా కళ్ళారా చూసా ఎవరైతే పార్టీ కష్టపడుతున్నారో. కాబట్టి ఇంకా కూడా గూడూరు కాన్స్టిట్యూన్సీలో ఇంకా నామినేటెడ్ పదవులు త్వరలో పూర్తి చేస్తాం, ఇబ్బంది లేదు. కష్టపడిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా గుర్తింపు అయితే పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర, అలాగే లోకేష్ బాబు గారి దగ్గర ఉంటుందని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు వేసేవాడు సొసైటీ ఒకసారి చూసుకోండి. అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో సీనియర్లు, ఎవరిని కూడా వేరే వాడిని ఇలా ఇక్కడ నుంచి ఎత్తుకున్నా, కోట ఎత్తుకున్నా, మా చిట్టమూరు ఎత్తుకున్నా, వాకాడు ఎత్తుకున్నా, ఎచ్చలకూరు ఎత్తుకున్నా అందరూ కూడా ఎవరైతే ఆ రోజు ఎలక్షన్లో కష్టపడి పనిచేశారో వాళ్ళకే మనం పంపించాం. పార్టీ కూడా వీళ్ళ పైన రిపోర్ట్ తెప్పించుకుంది. కర్ణాకర్ రెడ్డి, రవీందర్ రెడ్డి ఎవరు వీళ్ళు ఎక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు కూడా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. కాబట్టి పరిశ్రమ ఆమోదించింది. ఒకవేళ మనం పెట్టిన పేరు కానీ ఫీడ్బ్యాక్ బాగా రాకపోతే మార్చమని చెప్పి కూడా చెప్తున్నారు. కాబట్టి మనం పెట్టినది కూడా గూడూరు కాన్స్టిట్యూన్సీలో ఒక్కరు కూడా కట్టిన కాల. ఎందుకంటే అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి పక్కాగా చేశారు కాబట్టి అక్కడ ముఖ్యమంత్రి గారు ఆమోదించారని చెప్పి తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నా. అట్లాగే మానిటరింగ్ కమిటీ విషయంలో కూడా ఎవరైతే పార్టీ కష్టపడి పనిచేశారో వాళ్ళకే ఇక్కడ ఓసీ చైర్మన్ అయింది. మన పట్టాబంధాలో మిస్సెస్కి ఇచ్చాం. అక్కడ సురేష్ ఎంపీటీసీ మొన్న అంత పెద్ద గాలిలో కూడా ఎంపీటీసీ గెలిచాడు, గతంలో కూడా ఎంపీటీసీ గెలిచాడు. వాళ్ళ మిస్సెస్కి ఇచ్చాం. రెండు పొరపాటున మన దగ్గర మేము జడ్లు అవుతాం అనుకున్నాం, మేము రిజర్వేషన్ అయిపోయాయి. ఇంకా మనం ఏం చేయడం, పార్టీ ఇచ్చాం కాబట్టి మనం తప్పదు కాబట్టి వాళ్ళ భర్తలు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ సేవలకి వాళ్ళకి ఇవ్వడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడే చెప్పారు దాదాపు 28 కోట్ల టర్నోవర్తో ఈ యొక్క 24 సొసైటీ ఉందని చెప్పి కూడా సిఇఓ గారు మన ఇన్ఛార్జి గారు చెప్పడం జరిగింది. దాదాపు 1,34 లక్షల రూపాయల ఆదాయం కూడా ఇక్కడ వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఉందని చెప్పి కూడా చెప్తున్నారు. నేను చెప్పేది ఒకటే, 3 సభ్యులకి ఈరోజు మీ ప్రమాణ స్వీకారం కాబట్టి అందరం వచ్చాం. మీ అడ్మినిస్ట్రేషన్ ఎవరు కూడా మేము ఏలు పెట్టాం, మేము ఎందుకు అడగం. తప్పు జరిగినా ఒప్పు జరిగినా మీరే పార్టీలు. మేము ఎమ్మెల్యేలు చెప్తాను, ఎమ్మెల్యే చేసే ఎమ్మెల్యేకి సంబంధం లేదు. మీరు అధ్యక్షులు, మీరు మెంబర్స్ ఇద్దరు ఏది ఇచ్చినా మీరే చేయాలి తప్ప ఎమ్మెల్యేలు కానీ ఇతర నాయకులు కానీ ఈ సొసైటీలో జోక్యం చేసుకునే సమస్య లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే అధికారులు కూడా ఉన్నారు ఇక్కడ, అగ్రికల్చర్ సార్లు కూడా వచ్చారు. అందరూ కూడా వాళ్ళతో కోఆపరేట్ చేయమని చెప్పి నేను తెలియజేస్తున్నా. గూడూరులో దాదాపు 3,000 మంది మెంబర్స్ ఇన్యాక్టివ్గా ఉండాలని చెప్పి ఇప్పుడే చదివారు. వాళ్ళందరూ ఒకసారి 3 సభ్యులు పిలిచి మాట్లాడండి. వాళ్ళకన్నా యాక్టివ్ అయితే ఇంకా మంచిది. అయితే మళ్ళీ రేపు కొత్త ఓట్లు చూసినప్పుడు కొత్త వాళ్ళని చేర్చుకొని వాళ్ళని కూడా తీసుకొస్తే బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ యొక్క 24 సొసైటీలో పేదవాడు ఎవరున్నారో వాళ్ళకి లోన్లు ఇవ్వండి. ఇక్కడ పార్టీలు చూడద్దు, రైతులు చూడండి. ఇక్కడ తెలుగుదేశమా, వైఎస్ఆర్సీపీ, ఇంకోటే మనకు గుర్తు. నిజమైన రైతుకి మీరు ఒక
ఇక్కడ ఖచ్చితంగా లోన్ చేయాల్సిన పరిస్థితి ఉంది. దయచేసి వేదిక తెలుసుకుని చెప్తున్నా, దయచేసి ఎవరైనా సరే ఏ పార్టీ కూడా సరే నిజంగా పేదవాడైతే అతను లోన్ ఇస్తే మీరు ఆయనకి ఇచ్చాడని చెప్పి దయచేసి ఫిర్యాదు చేయదని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే రైతు పేదవాడు, వాళ్ళ పార్టీలో అనవసరం. ఎందుకంటే ఈరోజు వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి ఈరోజు మన నోట్లో అన్నం పోతుంది. ఆ రైతులు పని చేయకపోతే మన నోట్లో అన్నం కూడా పోయేటువంటి పరిస్థితి అని చెప్పి కూడా అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. కాబట్టి దయచేసి రైతుల విషయంలో ఎక్కడ కూడా ఇబ్బంది పడదని చెప్పి కూడా మా నాయకులందరూ కూడా వేదిక కింద నాయకులు కూడా నేను తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ ఈరోజు 24 సొసైటీ గతంలో గూడూరులో కూడా చాలా మంది కూడా ఈ సొసైటీని అధ్యక్షులుగా చేశారు. వాళ్ళందరూ కూడా అందరూ మేము బాధ్యత ఎవరంటాం, వాళ్ళందరికన్నా కొద్దిగా మెరుగుగా చేయాలని చెప్పి మా ముగ్గురిని కోరుతున్నా. అంటే అది వేరు ఇది వేరు. తెలుగుదేశం పార్టీలో ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా చేయండి. ఈరోజు మీరు చూశారు మా ముఖ్యమంత్రి గారు నేరుగా సింగపూర్ పోయారు. మొత్తం 5 మంది 6 మంది మంత్రులతో. ఎందుకు పోయారు? గతంలో సింగపూర్ వాళ్ళు మన అమరావతికి వచ్చి పెట్టుబడులు పెడతా అన్నారు. అలాగే వాళ్ళు ఒక స్కెచ్ ఇచ్చారు. కానీ గత గవర్నమెంట్ ఏం చేసిందంటే వాళ్ళని వేరే విధంగా చిత్రీకరించి వాళ్ళు రానికుండా చేసింది ఇక్కడికి మన అమరావతికి. అందుకని ఆ రోజు పొరపాటు జరిగింది. గత గవర్నమెంట్ చేసిన పొరపాటుని మేము మా గవర్నమెంట్ మేము వచ్చి రిక్వెస్ట్ చేస్తాం, మళ్ళీ మా రాష్ట్రానికి రాని పెట్టుబడులు పెట్టండి అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు సింగపూర్ విషయాన్ని కూడా ఒకసారి అందరూ కూడా గుర్తు చేస్తున్నాం. ఈరోజు మనం చెప్పేది ఒకటే, ఈరోజు మనం తిరుగుతున్నాం. సంవత్సరం అయిన తర్వాత ఏ ముఖ్యమంత్రి ఎవరు కూడా మీరు జనాలకు తిరగనని చెప్పరు. ఎమ్మెల్యేలు కూడా గెలిచిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత జనాలు గుర్తొస్తారు. కానీ ఈ ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి ఎన్డీఏ గవర్నమెంట్ మన పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నారంటే, మీరు సంవత్సరం 3 నెలల పరిపాలన ప్రజల్లో ఏ విధంగా ఉంది పోయి చెప్పండి. మనం అలా సూపర్ 6 చెప్పాం, పెన్షన్ పెంచామో మనం పెంచాం. వాళ్ళు 5 సంవత్సరాల్లో 250 పెంచి 1000 పెంచేదానికి ముక్కి ఇచ్చారు. మనం ఏదైనా ఒకేసారి 1000 రూపాయలు పెంచి ఈరోజు ఇస్తున్నాం. అలాగే వికలాంగులకి 3000 పెన్షన్ని 3000 ఎక్కువ చేసి 6000 ఇస్తున్నాం. అలాగే పెద్ద వాళ్ళకి 15,000 ఇస్తున్నాం. గతంలో ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అది ధైర్యంగా పోయి చెప్పాల్సిన అవసరం ఇచ్చేవాడు ఎమ్మెల్యే ఒకటిగా చెప్పాలా. ఈ వేదిక మీద నాయకులందరూ చెప్పాలి, జనాలకి వేదిక కింద ఉన్నటువంటి అందరూ కూడా చెప్పాలా. ఎమ్మెల్యే ఒకటి తిరుగుతున్నాడే మనకేం సంబంధం అనుకుంటే ప్రజలకి అది అర్థం కాదు. ఎందుకంటే ఇప్పుడు కూడా కొంతమంది కన్ఫ్యూజన్ ఉన్నారు. మనం చెప్తా ఉంటే పోలీసారి మా పైకి అంటే తలగిట్టుకుంటున్నారు, చెప్పలేకపోతున్నారు. దాని కారణం ఏంటంటే మనం ప్రతి నెల ఫోటోలు తీసుకోవడం కాదు, పేపర్లు వేసుకోవడం కాదు, పెన్షన్లు ఇచ్చి చెప్పాలమ్మా పోయినసారి నీకు ఇంత వస్తుంది, ఈరోజు చంద్రబాబు గారు ఇంత వస్తుందని చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే 3 సిలిండర్లు సంవత్సరానికి మనం ఇస్తా ఉన్నాం. బాబు గారు ఇండియా కూడా ఇస్తున్నాం. ఆల్రెడీ 1-2 సిలిండర్ డబ్బులు కూడా పడిపోయాయి. ఇంకో సిలిండర్ పడాలి కూడా త్వరలో పడుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎంతో మంది బిడ్డలు చదువుతుంటే అన్ని 15,000 వేస్తాడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అందరూ కూడా ఇచ్చారు. కొన్ని నెలలు అయితే మన టౌన్లో జనార్దన్ రెడ్డి గారు మంత్రి గారు వచ్చినప్పుడు మేము జనార్దన్ రెడ్డి కాలేకపోతే అక్కడ ఒక ముస్లిం కుటుంబానికి 5 మంది పడింది. ఆ బిడ్డలకి 4 పడింది, 3 పడింది. చాలా సంతోషంగా ఉన్నారు. మేము సైకిల్ కొనుక్కున్నాం ఒకరంటే ఆయన మేము పలాంటి కొనుక్కున్నాం, అంతా కొత్త కూడా ఇచ్చాడు మా ఆయన అంటే నిజంగా సంతోషంగా ఉంది. ఎందుకంటే గతంలో ఒక్కరికి ఇలాగే ఇచ్చారు, 4 సంవత్సరాలు ఎక్కువ ఉంటారు. కానీ మన పరిస్థితి లేకుండా చెప్పిన ప్రకారం ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ చేస్తుందని చెప్పి చెప్పాల్సిన బాధ్యత ఒక ఎమ్మెల్యే మీదే కాదు, మీ అందరి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే రేపు వచ్చే నెల నుంచి అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు రైతుల అకౌంట్లో పడేటువంటి కార్యక్రమం ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. 6,000 రూపాయలు ప్రధానమంత్రి మోడీ గారు, 14,000 రూపాయలు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు ఇస్తున్నారన్న విషయాన్ని కూడా మీ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. అది కూడా సూపర్ 6 హామీల్లో ఒక హామీ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ఆగస్టు 15 నుంచి 6 వాళ్ళందరూ కూడా ఉచిత బస్సు చెప్పాం, సూపర్ 6 చెప్పాం. నలుగురు మనం చూసి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అంటే ఏం బాబు షూరిటీ ఏం భవిష్యత్ గ్యారెంటీ అన్నారు. ఈరోజు ఏదైతే కార్యకర్తలు ఇంటిని మనం చెప్పాము ఎలక్షన్ ముందు అవన్నీ కూడా తూచా తప్పకుండా చేస్తున్నటువంటి గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది మన గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి మీరందరూ చెప్పాల్సిన అవసరం ఉంది. మన ధైర్యంగా జనాలకు వెళ్తాం, పనిచేసాం కాబట్టి ధైర్యంగా వెళ్తాం. పనిచేయకపోతే రాకపోతుందే ప్రజలు ఏమైనా తేలిక లేరు, చెవిపోయి నిందిస్తారు ఇబ్బంది. ఇప్పుడు మనం పోతుండే మనం ఇన్ని చేసినా లోకల్గా ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో ఒక్క టక్కల మట్టి కూడా గ్రామాల్లో ఇలా మొత్తం కాలువలు అదే విధంగా ఉంటాయి. ఎప్పుడో మనం వేసిన రోడ్డు 5 సంవత్సరాలు చంద్రబాబు గవర్నమెంట్ వేసిన రోడ్లు కావాలి తప్ప దిక్కు మొక్కలేదు. ఈరోజు
పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో ప్రతి పల్లెల్లో ఇంటర్నల్ రోడ్ వేసాం, ప్రతి పల్లెల్లో సిమెంట్ రోడ్ వేస్తున్నాం. మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఇంకో 15 కోట్ల రూపాయలు మన శాంక్షన్ వచ్చింది. అది కూడా ఇప్పుడు ఇది అయిన తర్వాత ఎండీలతో మీటింగ్ పెట్టాం. నాయకులతో మాట్లాడి ఆ గ్రామాల్లో కూడా ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో ఆ సీసీటీవీ కూడా వేసే కార్యక్రమం తెలియజేస్తున్నాం. అలాగే శ్మశానాలకి ఒక్కొక్క శ్మశానానికి 15 లక్షల రూపాయలు శాంక్షన్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అవి కూడా ప్రపోజల్ పెడతాం. ఏదైనా ఉంటే మీరు కూడా ప్రపోజల్ తెచ్చిమని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాం. అట్లాగే త్వరలో నిరుద్యోగ బుద్ధి కూడా చదువుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం ఉందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకు చెప్తామంటే సూపర్ 6 చెప్పాం, దాంట్లో 90% మనం నెరవేర్చాం. ఇంకా 1-2 ఉన్నాయి. అవి కూడా త్వరలో ఆర్థిక వ్యవస్థ బాగైన తర్వాత అవి కూడా చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు సంవత్సరానికే మమ్మల్ని ప్రజల దగ్గర పంపిస్తున్నారు బాబు గారు. పోతున్నాం, ధైర్యంగా పోతున్నాం. తిరుగుతా ఉంటే సంతోషంగా ఉంది, ఇంకా తిరగాలనిపిస్తుంది. ఎండనగా తిరుగుతున్నాం, ఏ ఇబ్బందులు. ఎందుకంటే వాళ్ళ రెస్పాన్స్ అంత బాగుంది. అట్లనే మనం ఇస్తున్నాం అనే వాళ్ళు గుర్తుందో అయితే గుర్తుండదు. మనం 1-4 సార్లు చేసి తప్ప ఏదో ఇస్తున్నాము నేను చెప్పమంటే కుదరదు. ప్రతి ఒక్క నాయకుడు చెప్పాలా. ఈరోజు మీ అందరి దయ వల్ల అక్కడ మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిలో మనం గెలిచాం. మీ అందరి దయ వల్ల నేను గెలిచా. ఈరోజు మళ్ళీ రేపు స్థానిక సంస్థ ఎలక్షన్ వస్తున్నాయి. మీరందరూ గెలవాలా. ఇక్కడ ఉండే వాళ్ళు సర్పంచ్ అవ్వాలా, ఎంపీడీసీ అవ్వాలా, జెడ్పీడీసీ అవ్వాలంటే మా నాయకుడు పనిచేస్తున్నాడు. ఆ పనిచేసే విధానాన్ని మీరు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. మీరు అక్కడ పనిచేసేదాన్ని చేసేదాన్ని చెప్పుకోలేకపోతే అందరూ ఆలోచించాలి నష్టం. దాని పేరు రెండో మాట కూడా లేదు. అది మాట క్లారిటీ చెప్తాం నాయకుడికి. మాకేముందిలే మన అయిపోతుంటే ఏం కాదు. మీరు జనాలకు చెప్పకుండా జనాలు ఎవరు మన పక్క మొక్కరు. చేసిన పని జనాల్లో చెప్తేనే మన పక్క మొక్కుతారు. అది కాకుండా మేము చేసాం, అప్పుడు చేసాం, ఎమ్మెల్యే గెలిచిపోయాడు కదంటే ఎమ్మెల్యే గెలిచిపోయాడు కరెక్టే. ఇంకా 4 సంవత్సరాలు నేను చేయాలి కదా. మనం చేయకపోతే మనం చెప్పకపోతే అదంతా చేయడం ఏం చేస్తారు. వాళ్ళకే మనం ఎందుకు చెప్పినా పోయిన సంవత్సరం ఎంత పోయిన నెల ఎంత అంటే నీకు తలగిక్కున్నారు. కొంతమంది 2000 అన్నారు, కొంతమంది 500 అన్నారు. అంటే మీరు నెల మీరు పెన్షన్లు పడుతున్నారు లీడర్స్. దయచేసి వాళ్ళకి చెప్పండి, ఇది చంద్రబాబు నాయుడు ఇస్తున్నారమ్మా, 1000 పెంచారు అని మీరు చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈ సొసైటీలో 3 మంచి వాళ్ళు, నిజాయితీ పనులు, ఎక్కడ కూడా ఎటువంటి వ్యవహారం చేయని వాళ్ళు, అటువంటి వాళ్ళని ఇక్కడ నియమించాం. కాబట్టి ఖచ్చితంగా ఈ 24 సొసైటీ మీ ఎక్కడ కూడా ఇంత కూడా చెడ్డగా లేకుండా వాళ్ళు 3 చూసుకుంటారని చెప్పి నేను తెలియజేస్తూ, ఈ 24 సొసైటీలో ఎమ్మెల్యే ప్రేమే ఉండదు కాక ఉండదు. దాంట్లో రెండో మాట లేదు. మన గవర్నమెంట్ కాదు, పైన కూర్చోమంటే కింద ఒక లేమంటే లేపి గవర్నమెంట్ కాదు. ఎవరికెవరు పవన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడ కూడా సరే ఈరోజు మన సాగునీటి సంఘ అధ్యక్షుడు అతను మొన్నట్టు సాగునీటి సంఘ అధ్యక్షుడు పని చేసుకోవాలా. ఆడు ఏం చేస్తాం ఇచ్చేది సిద్ధంగా లేదు నేను కూడా. అట్లాగే ఈరోజు గ్రామాల్లో ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటారో వాళ్ళే. అంతేగాని ఇంకోటి వచ్చి మేము జ్వరం ఊళ్ళో చేస్తామంటే కుదిరే పని కాదు. ఎక్కడ విచారించుకోండి ఆ ఊరు కాన్స్టిట్యూన్స్ లో ఎక్కడ కూడా గ్రామ పార్టీ ప్రెసిడెంట్ కి, గ్రామ పార్టీ కార్యదర్శికి, అలాగే వార్డుల్లో ఉన్నటువంటి ఇన్ఛార్జి తప్ప ఇంకెవరికి కూడా వేరే వాళ్ళు వచ్చి జ్వరపడి మేము చేసుకున్నాం ఇచ్చే పరిస్థితి ఏదని చెప్పి కూడా మళ్ళీ ఒకసారి అందరూ కూడా తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈ గూడూరులో ఆ మంచి పేరు 3 కరుణాకర్ అన్న, రవీంద్ర అన్న, మా రవి 3 కూడా ఖచ్చితంగా చేస్తారని చెప్పి నేను తెలియజేస్తూ, అట్లాగే మీ అందరి సహాయ సహకారాలు కూడా వాళ్ళ 3కి ఇవ్వాలా. పోయినటువంటి ఆ అల్లా, ఆ యేసు ప్రభు, ఆ వెంకటేశ్వర స్వామి 3 కలిసి వాళ్ళకి మంచి పరిపాలన అందించాలని ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. చలపరా
ఫోన్ దిగాల అక్కరా బాబు వెనకరా నువ్వు ఓకేనా ఓకేనా ఓకే ఓకే బాబన్నా ఫోటో దిలా వీడియోలే ఓకే నా వేసిన వాళ్ళు దిగేయండి. చెప్తాను ఓకేనా సరేనా ఓకే ఓకేనా ఓకే రండి అన్న దిగేయండి అలా అందరూ దిగాల గబాని ఓకే రండి దిగండి అయిపోగా దిగండి నా అయిపోయిన వాళ్ళు దిగండి అయిపోయిన వాళ్ళు దిగండి అన్న ఓకేనా ఓకే 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 తినడా రా గబ్బన్ రా అన్నా మీరు సైడ్కి ఉండండి. ఓకే నా ఎదురు పోబాకండి పక్కన నానా ఎదురు పోబాకండి ఓకేనా ఓకే రండి రండి
ఓకేనా దాన్ని మీరు కూర్చోండి. నా ఆపరేషన్ అలా ఒకసారి ఓకే. పైన పెట్టండి నా రవీంద్ర అన్న. అది జరుపుకోండి కొద్దిగా ఏసీ ఉడుకోవచ్చు కదా ప్రశాంత్. ఏసీ పైన అన్నా ఓకే. ఉండండి అన్నా సైడ్కి ఉండండి సురేంద్రమ్మ. మీరందరూ పోబాకండి. మీరు ఓకే ఓకే థ్యాంక్ యూ. వస్తా బెస్ట్ ఏమన్నా వస్తా బాబు ఫ్యూచర్ ಮಾಡಿ ఓకే సార్.